ప్రస్తుతం కర్నూలు జిల్లా మార్కెట్ యార్డ్లో క్వింటల్ ఉల్లి ధర 3,000 నుంచి 3,700 రూపాయలు పలుకుతుంది. ఈ ఏడాది దేవుడు వరమిచ్చిన పూజారి కనికరించలేదు అన్నట్లుగా తయారైంది ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఉల్లి రైతుల పరిస్థితి. ఈ ఏడాది ఉల్లి ధరలు రైతులకు ఉపశమనం కలిగించే విధంగా ఉన్న అకాల వర్షాలు, భారీ వరదల కారణంగా పంట పొలాలన్నీ నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి పంటలు చేతికొచ్చే సమయానికి భారీ వర్షాల కారణంగా పంట పొలాలన్నీ నీట మునిగి పొలంలోనే ఉల్లి సాగంతా మురిగిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మిగిలిన కాస్త పంటనైనా అమ్ముకోవడానికి వస్తే కనీసం మద్దతు ధర కూడా లభించడం లేదని, పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎకరాకు వచ్చేసి 60,000 ఖచ్చితంగా ఖర్చు వస్తుంది. ఎట్టి పరిస్థితులైనా 8 జంచులు 9 జంచుల బస్తాలు అవి 1,700 చిల్లర ఉంది. ఇంకా అవి కూలర్లకి వచ్చేసి నాటుకొచ్చేసి నీళ్ళ కింద నాటుకాడ 45 మంది ఖచ్చితంగా 300 లక్షల నాటు పడుతుంది. మొత్తం కలిసి 80,000 ఎకరకి వస్తుంది ఖర్చు. అవి ఏం చేస్తామంటే మన అదృష్టం కొద్దీ భగవంతుడు సహకరిస్తే రోగాలు రాకుండా మందులు బాగా కొట్టుకొని అవి వస్తే ఒక 110 ప్యాకెట్లు, ఒక 120 ప్యాకెట్లు, 80 ప్యాకెట్లు, 70 ప్యాకెట్లు. ఇంకా ఏమన్నా మన అదృష్టం శని జాలక ఇంకా తెవులు కానీ ఎక్కువ తక్కువ కొట్టింది అనుకో, ఏం లేదు ఒళ్ళ బట్ట మార్కెట్లో కర్నూలు వచ్చి అంగి ఒళ్ళ తీసుకుందామంటే కూడా దానికి కూడా మిలిగినంత పరిస్థితిలో ఉండి ఎస్కోట్ ఈయనకు ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎస్కోట్ ఇయ్యక రైతు బాధ మందులు పోసుకొని ఇప్పుడు చాలా సాలిచ్చేసినారు. ఆ బాధలు పడలేక మేము వాళ్ళు ఈ పొద్దుమూకులు చేసుకుంటేనే వాళ్ళకి ఈ అంగి బట్ట కూడా సరిగ్గా ఉత్తుకొని నీళ్ళు పోసుకుంటంత టైం లేకుండా పోతుంది. కాబట్టి భగవంతుడు కొంచెం వాళ్ళకి బుద్ధి పుట్టించి అవి ఎస్కోటిస్తే సరే, ఒకసారి రైతు నవ్వచ్చు, ఓసారి ఏడ్చొచ్చు. ఉల్లి చేసిన మేలు తల్లైనా చేయదంటారు పెద్దలు. మరి అలాంటి ఉల్లి పంటలు పండించే రైతుల ప్రస్తుత పరిస్థితి దయనీయంగా మారింది. కరువు ప్రాంతానికి పెట్టింది పేరుగా కర్నూలు జిల్లా ఉండేది. అలాంటి కరువు ప్రాంతంలో సిరులు కురిపించేవి ఉల్లి పంటలు. 2 తెలుగు రాష్ట్రాలలో అత్యధికంగా ఉల్లి పంటలు సాగు చేసే ప్రాంతంగా కూడా కర్నూలు జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. మన దేశంలో సాగయ్యే ఉల్లి పంటలలో ఎక్కువ శాతం మహారాష్ట్ర నుంచి సాగైతే ఆ తరువాత 2వ స్థానంలో కర్నూలు జిల్లా ఉండేది. కర్నూలు జిల్లాలో పండించిన ఉల్లిని ఇక్కడి వ్యాపారస్తులు కలకత్తా మీదుగా బంగ్లాదేశ్తో పాటు ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేసేవారు. కానీ ప్రస్తుతం ఉల్లి పంటలకు సరైన ఎగుమతి లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు ఉల్లి పంటల నుంచి 4 సంవత్సరాల నుంచి నష్టప్రయాణం జరుగుతుంది. ఈ సంవత్సరం రేట్ వచ్చింది, రేట్ వచ్చినా ప్రయోజనం లేదు. రేట్ ఉంటే పంట ఉండదు, పంట ఉంటే రేట్ ఉండదు. ఈ సంవత్సరం ఎకరా ఉల్లిపాయ వేస్తే 80-90 కన్నా ఎక్కువ అయితే లేదు. రేట్ లేనప్పుడు 200 బస్తాలు అవుతుంది. ప్రయోజనం ఏముంది? మాకు పంటలు లేక, పురుగులు పడి, టయానికి పెట్టుబడులు లేక, సరైన ప్రభుత్వం చేసుకోక నష్ట పరిస్థితుల్లో రైతులు ఉల్లి పంట వేసుకోకూడదు. ఏదన్నా వేరే పంటలు వేసుకొని రైతు సుఖంగా జీవించాలా. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో దాదాపు 35,000 ఎకరాలకు పైగా పంట పొలాల్లో రైతులు ఉల్లి పంటలను సాగు చేస్తున్నారు. గతంలో దాదాపు 1,00,000 ఎకరాలకు పైగానే ఉల్లి పంటలను సాగు చేసేవారు. కానీ గత 5 సంవత్సరాలుగా కర్నూలు జిల్లాలో ఉల్లి పంటలకు సరైన ధరలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా దక్కక పంట పొలాల్లో కూలి పనులకు వచ్చిన వారికి కూలి కూడా చెల్లించలేని పరిస్థితి రైతులకు నెలకొంది. పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక, చేసిన అప్పులు తీర్చలేక చివరికి పంట పొలాలను సైతం అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. ఒక ఎకరాకు దాదాపు 70 నుంచి 80 వేల రూపాయలు పెట్టుబడి పెడితే వచ్చిన పంటలో కనీసం క్వింటల్ 500 నుంచి 1,500 రూపాయలకు మించి ఉండేది కాదు.
ఈ ధరలు గత 5 సంవత్సరాలలో రైతులను ఎంతో ఇబ్బందులకు గురి చేశాయి. దీంతో కర్నూలు జిల్లాలో క్రమంగా ఉల్లి పంటలు సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపడం లేదు. ఫలితంగా గతంలో 1,00,000 ఎకరాలలో సాగయ్యే పంట ప్రస్తుతం 30,000 ఎకరాలకు పరిమితమైపోయింది. కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతమైన ఎమిగనూరు, గొనిగెండ్ల, కొసిగి, పెద్ద కడుబూరు, కౌతాలం, మంత్రాలయం తదితర మండలాల్లో ఈ ఏడాది ఎక్కువగా ఉల్లి పంటలను సాగు చేస్తున్నారు. 2 ఎకరాలు ఉల్లి వేసాం సార్. ఉల్లి 2 ఎకరాలు వేసింటే ఒక అర్ధ ఎకరా మురిగిపోయింది వర్షాలు వచ్చి. దాంట్లో పంట తక్కువ దిగుబడి వచ్చేసింది మొత్తం వచ్చేసి. దాంట్లోనే ఈ సంవత్సరం అన్నా 4 సంవత్సరాలు అంటే మేము ఖాళీగా ఉన్నాము. ఈ సంవత్సరం ధర వస్తుందేమో అని ఆశత పని చేస్తూనే ఉన్నాం దాంట్లోన. మళ్ళా మాకు ఎట్లా సార్ ఇప్పుడన్నా మాకు దిగుబడి పంట తక్కువ ఉంది, రేట్లన్నా పెంచుకునే మార్గం మాకు గవర్నమెంట్ చేయాల్సిందని కోరుతున్నాము.